ఎస్. కెన్ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్. కొంచెం నీళ్ళు తాగండి, ఒక సిప్. ఎస్, ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నా. నమస్తే. ఐ ఆల్సో గాట్ 1333969 అలా నోటు. మల్లేష్ గారు, మీకు దొరికినట్లు నాకు దొరికింది నిన్న. టోటల్ వాస్ ఓన్లీ 9, అండ్ దాంట్లో వేరే నెంబర్ ఏం లేదు. ఓన్లీ 3 6 and 9 అంతే. 3 times Super. 3 to 6 and then 9. I was feeling so happy. I thought I'll share it with you. Thank you. Thank రోజు you. ఇక్కడ ప్రే చేస్తున్నాను, నాతో ఉంచుకుంటున్నాను. అట్రాక్ట్ చేస్తారు 100%. నేను కూడా ఫీల్ చేస్తున్నాను విత్ డివైన్ ఓపెన్ ప్రేయర్. ఇట్స్ వెరీ పవర్ఫుల్, బ్యూటిఫుల్. మేడం డైలీ డిఫరెంట్ నంబర్స్ కూడా కనిపిస్తాయి మేడం. 22, 33 అట్లా ఏదైనా యూనివర్స్ మీకు కనెక్ట్ చేస్తున్నప్పుడు ఫోకస్ ఓకే. చేయండి. ఎక్కువ ఫోకస్ చేయదండి, బట్ అది కనెక్ట్ అవుతుంది మీకు. డెఫినెట్ కనెక్ట్ అవుతుంది, అర్థమవుతుంది మీకు. Okay. బటర్ఫ్లై కనిపిస్తే ఫ్రీ అవుతారు, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ మీకు ఎక్కడో కనెక్ట్ చేస్తుంది. సో యుల్ బీ ఇన్ అట్రాక్టింగ్ పొజిషన్. ఓకే. ఇట్ విల్ కనెక్ట్ స్లోలీ. ఇట్ విల్ టేక్ టైం, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ కనెక్ట్. ఒకరోజు మీరు తిరిగి చూస్తే, ఓ ఆ రోజే దొరికింది నాకు, ఇప్పుడు ఇది ఇలా అయింది, ఇలా జరిగింది అలా అంటారు. ఓకే. సో ఎప్పుడు షేర్ చేసుకుంటామో అది మైండ్ లో ఉంటుంది. అలాగే మనమే పెట్టుకుంటే మర్చిపోతాము. నాకు కూడా అలాగా జరిగింది ఒకసారి. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ డిసైడెడ్ నేను కూడా షేర్ చేసుకుంటాను అని. ఒకసారి ఎవరికైనా చెప్తే ఆర్ ఫ్యూ పీపుల్ డెఫినెట్ జ్ఞాపకం ఉంటుంది. మీరు చూడండి, సమ్టైమ్స్ ఏమో మనం చిన్నదిగా ఉండేటప్పుడు ఏమో జరిగింటుంది కదా, హ్యాపీగా ఎవరైనా రిలేటివ్స్ వస్తే షేర్ చేసుకుంటాము. ఆ రోజు ఇక్కడ పోయింటాము, ఏ తిన్నాము, ఇలా అయ్యింది, వీడు ఇలా చేశాడు అలా. అది ఎప్పుడు చెప్తా ఉంటే ఫ్రమ్ సో లాంగ్ మంచిది కదా అది. సో దట్ హ్యాపీనెస్, దట్ పీస్ ఆఫ్ మైండ్, దట్ ఎనర్జీ, దట్ గెట్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. దానికి ఎప్పుడు హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి, చూడాలి, వినాలి, హ్యాపీగా ఉండాలి. ఇట్ విల్ కనెక్ట్ యూ, డోంట్ వరీ, ఆల్వేస్ విల్ గెట్ కనెక్టెడ్. పీపుల్ ఆర్ జస్ట్ కనెక్టింగ్ లైక్ ఎనీథింగ్ హియర్. రోజు ఎవ్రీ డే చెప్తున్నారు. ఎస్, ఎనీబడి వాంట్స్ టు షేర్? రమేష్ రెడ్డి గారు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? హలో, ఒక నిమిషం పద్మజ వస్తాను, సారీ మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్. బాగుంది మేడం, చాలా బాగుంది. మీకోసం కొంచెం చేశాను ఈరోజు. విజువలైజ్ చేయలేకపోతున్నాను మేడం కొంచెం. ఓకే, దట్స్ ఓకే, పర్లేదు. స్లోలీ మనం క్లీన్ అయితే ఇట్ విల్ హ్యాపెన్, నాట్ టు వరీ అబౌట్ దట్. ట్రై చేయండి, డోంట్ ఫోకస్ టూ మచ్ ఇన్ టు ఇట్. వదిలండి కదా, లేదంటే జస్ట్ గో ఫర్ నెక్స్ట్ అంతే. ఎప్పుడు నెక్స్ట్ పోతారు, ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ సబ్ కాన్షియస్ మైండ్ పోతుంది, డోంట్ వరీ. ఓకే, especially I did it for you. Thank you, ma'am. Thanks. Divine blessings to you with lots of love from you. Thank you. Padmaja, tell me, you're ready? Sorry, miss చేశాను. నమస్తే, ఎలా ఉన్నారు? Tell me. సూపర్ అమ్మా. Yes, your husband is back and you're happy? వెళ్ళారమ్మా, నిన్న క్యాంప్ వెళ్ళారు ఆర్డర్స్ పట్టుకొని. ఇక్కడ భూమి పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా ముహూర్తం పెట్టించేసి వచ్చేస్తాను. వెరీ నైస్, కంగ్రాచులేషన్. తొందరగా వచ్చేస్తారు, డోంట్ వరీ. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు నాకు బాగా మెడిటేషన్ వామ్ ఫీలింగ్ వచ్చింది. అని నేను 3 days కొంచెం బిజీ అయిపోయి నేను మిస్ అవ్వాల్సి వచ్చింది క్లాస్. బట్ నేను బాగా రెస్ట్ కూడా తీసుకున్నాను కొంచెం. ఇట్స్ రిక్వైర్డ్, మన బాడీకి రెస్ట్ కావాలి. నేను కూడా మిస్టేక్ చేశాను, బట్ ఐ రియలైజ్డ్ ఇట్ లేటర్ ఆన్. మన బాడీకి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి. వేరే వాళ్ళని చూసేది కాదు మన లైఫ్. వీల్ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనం బాగుంటే ఎవ్రీథింగ్ యూ కెన్
attract, or you can take care. Always take care of yourself. Give more rest. ఎప్పుడు Yes. కావాలని నిద్రపోండి, ఎంత కావాలని నిద్రపోండి. జస్ట్ రిలాక్స్, సిట్ క్వైట్లీ ఫర్ సమ్ టైమ్. ఇవన్నీ అట్రాక్ట్ చేసేకి ఈజీ పని, ఈజీగా జరుగుతుంది. Yes. ఏ వర్క్ ఎప్పుడు మీ చేసినా మైండ్ సార్ చెప్తుందో అది వినాలి. ఎస్ అమ్మా డోంట్ లిసన్ టు అదర్. సార్ని మిమ్మల్ని తలుచుకొని అలాగా ఎక్కడికైనా ఫుల్ ఎంజాయ్ చేసాం. సాటర్డే ఫుల్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఆ బీచ్ ఇవన్నీ పార్క్ ఇవన్నీ వెళ్ళాలి ఓహో అనుకున్నాను నేను. ఎక్సలెంట్. వెళ్ళాలి అనుకున్నాను. ఇలాగే మా హ్యాపీగా ఉండాలి. ఇట్స్ నాట్ సంథింగ్ ఎస్ టు, ఇట్స్ నాట్ ఎ జోక్. నాకు చాలా ఇలాగే హ్యాపీగా ఉండాలి. బ్యూటిఫుల్. సార్ ఈ కూడా అన్నారు హ్యాపీనెస్ యూ నిన్న. సీ మళ్ళీ వచ్చే వరకు ఉంటుంది. వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. ఉమ్. బ్యూటిఫుల్. సార్తో కూడా నేను రోజు మాట్లాడతాను. ఆ సార్ కూడా అనిపించిందంట, నన్ను తలుచుకున్నారా అని కూడా అడిగారు సార్. చాలా తలుచుకోని క్షణం అనేదే ఉండదు మీ ఇద్దరిని. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది నాకు. ప్రతిదీ పీస్ఫుల్ గా డే అంతా హ్యాపీగా ఉంటుంది. నాకు వెరీ ఇంకేది ఆలోచించడానికి కూడా ఇది ఉండదు, స్పేస్ ఉండదు. ఓన్లీ ఎక్సలెంట్, ఎంజాయ్మెంట్. ఏం కావాలి దానికోసం ఇంకా హ్యాపీగా. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇలాగే ఉండాలి. షీఈస్ ఈ రోజు లైవ్ నాకు ఎగ్జాంపుల్ పద్మజ. హీలింగ్ లో కూడా వామ్ ఇది వచ్చిందమ్మా సెన్సేషన్. వెరీ గుడ్. అరికాల్లోంచి ఇంకా హ్యాపీ ఇదైపోయింది క్లీన్ గా. క్లీన్, వెరీ నైస్. చాలా మనం ఏమనుకుంటామో అది జరుగుతుంది. Yes. పోయింది అంటే పోతుంది, Yes అమ్మా. అంతే. 2 ఇట్స్ ఓన్లీ టాపిక్స్ కూడా నార్మల్. మీరు సేమ్ అదే ఇచ్చారు. ఇన్నర్ చైల్డ్ కి హీల్ చేయడం, ఏం చేయాలో అది అత్తయ్య దీనికోసం కూడా సేమ్. నిన్న కూడా ఎవరు చాలా మొన్న థ్యాంక్స్ అమ్మా. వచ్చారు. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ డియర్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ. మొన్న ఎవరో జాయిన్ అయ్యారు. నిన్న క్లాస్లో ఫాదర్ ఇన్ లాకి చేశాను. షీ సెడ్ ఇమీడియట్లీ, నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానండి ఈ రోజు అలా అని చెప్పారు. ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సెకండ్ డే అంతే పాపం, బట్ షీ వాస్ ఏబుల్ టు కనెక్ట్ విత్ హర్ ఫాదర్ ఇన్ లా అండ్ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్ అండ్ కంప్లీట్గా పీస్ఫుల్ అయ్యారు. మీరు ఎప్పుడు ఇలా పీస్ఫుల్ అవుతారో దట్ మీన్స్ ఆ ఇష్యూ క్లియర్ అయింది. Yes అమ్మా. లేదంటే పీస్ ఆఫ్ మైండ్ వచ్చే వరకు క్లీన్ చేసుకోవాలి మనము. ఓకే, సేమ్ ఇష్యూ తీసుకోవాలి. ఓకే ఎక్సలెంట్. అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ డియర్. డివైన్ Love you బ్లెస్సింగ్స్ అమ్మా. టు యూ. లవ్ యూ టూ. ఎనీబడి ఎల్స్? ఎస్ మేడం, మల్లేష్ గారు. ఎస్, ఈరోజు టెల్ మీ, ఫాదర్ ఇన్ ఐ లాకి వెయిటింగ్. చేసాం కదా, అవును, అట్లా హస్బెండ్ వైఫ్ కి చేశారు మేడం. క్లాస్ మిస్ అయ్యానా నేను? ఐ డోంట్ నో వాట్ టైం గెటింగ్ చేస్తాను. ఐ కాదు విల్ మేడం, టెక్స్ట్ అండ్ లెట్ యు నో. ఫాదర్ ఇన్ ఎవరైనా లాకి చేశాను. చేశానా నేను? ఐ డోంట్ నో. పద్మజ did it. ఓకే, యు ఆర్ నాట్ దేర్. వేరెవరు ఉన్నారు? శ్రీనివాస్, did I do it? అయింది అవునా, మేడం. అయిందా? వైఫ్ అయింది. ఓకే, ఐ థింక్ ఐ మిస్ ఇట్. ఓకే. ఇలా ఫస్ట్ మన పేరెంట్స్, దెన్ మన ఫ్యామిలీ, దెన్ వీ విల్ డూ ఇట్ ఫర్ ఇన్లాస్, దేర్ చిల్డ్రన్, బ్రదర్ సిస్టర్స్, ఇలా ఉంటారు. దెన్ ఐ జస్ట్ సీ మిస్ అయిందండి. ఆల్రెడీ మన రిలేషన్స్ కి అందరికి కూడా ఆల్మోస్ట్ అందరిది కూడా అయింది మేడం. ఒక స్పెషల్ డే ఇద్దాం మేడం హస్బెండ్ కి వైఫ్ వాళ్ళిద్దరికి. సారీ, ఒక డే ఇద్దాం మేడం బాగా వాళ్ళ Okay. హస్బెండ్స్ కి వైఫ్ కి. Oh, వీళ్ళు Malish, మెయిన్ కదా మేడం. I was also thinking about this. We will do it. ఇంకొకటి I was thinking, అదే ఒక టైం తీసుకొని అడుగుతాను, మాట్లాడతాను, చెప్తాను, సో దట్ ఐ కెన్ సజెస్ట్ యూ. ఏమేమి మిస్ అయిందో కూడా మేబీ యూ కెన్ డూ ఇట్. ఐ విల్ ఫోకస్ ఆన్ దట్. డోంట్ ఓకే. ఓకే. ఇలా చూసి చేసేటప్పుడు ఎవరు ఏ దానికి మిస్ అయినారో ఐ విల్ హెల్ప్ యూ. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఫ్రమ్ మై సైడ్ హీలింగ్ జరుగుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఎస్, ఎనీబడి, ఎనీవన్ ఎల్స్? అందరూ కెమెరా క్లోజ్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓ సుప్రియ, ఎస్ మ్యామ్. నమస్తే. ఎస్ Good సుప్రియ, morning. ఎలా ఉన్నారు? వెరీ చాలా గుడ్ బాగుంది. మార్నింగ్.
ఇవాళ స్మైల్ మొత్తం చెప్పండి. ఎంత బాగున్నారు మీకు. కాదు, ఇవాళ క్లాస్ మొత్తం ఏమైంది, సన్ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఎల్లోయిష్ గా. మీ వాయిస్ సన్ఫ్లవర్స్, ఇంకేం కనిపించట్లేదు నాకైతే. చాలా హ్యాపీగా ఉంది. కనెక్టెడ్ టు డివైన్. యు ఆర్ కనెక్టెడ్ టు Mm. డివైన్ కంప్లీట్లీ. ఇంకా నాకు అసలు వాయిస్ ఒకటి, ఇంకా సన్ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకా ఎక్సలెంట్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ మ్యామ్, ఎక్సలెంట్. చాలా బాగుంది. కదా నేను కూడా యూ పెయిడ్ సమ్ అమౌంట్ ఫర్ సంథింగ్ హ్యాపీలీ అని. Yes, ma'am. ఎస్ ఐఎమ్ వెరీ Mm, హ్యాపీ ఫర్ దాట్. వేరే వాళ్ళకి అమౌంట్ అవసరమైతే నేను కొంచెం ఇచ్చాను. ఓకే. చాలా హ్యాపీగా ఉంది. గివింగ్ లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అయ్యో Mm. ఇవ్వాలని అలా కాదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్. Thank you. డివైన్ బ్లెస్సింగ్స్ టు యు డియర్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు. నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకునే టైంలో ఇప్పుడు నేనే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఒకప్పుడు వావ్, నేను తెచ్చుకునేదాన్ని, దట్స్ సూపర్. నేను ఇస్తున్నా వేరే వాళ్ళకి. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ డియర్ ఎక్సలెంట్. చూసారా ఉల్టా అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ షేరింగ్. వెల్కమ్ డియర్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ. Yes, anybody else? Okay, over to Srinivas. Each and everyone. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటేనే ఆవిడ మిమ్మల్ని చూస్తూ హీల్ చేస్తారు. అప్పుడే మీరు 100% హీల్ అవుతారు. అప్పుడే మీరు జనాన్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు అనుకుంటారు మీరు సక్సెస్ వచ్చి పడుకుంటున్నామో కళ్ళు మూసుకొని అనుకుంటున్నారు. అది అలాంటి డౌట్లే పెట్టుకోవద్దండి. మనకి జనరల్ గా చాలా మంది తెలుసుంటది, డెలివరీ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. లేడీస్ కి డెలివరీ అయ్యేటప్పుడు మొత్తం ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో, కానీ ఆపరేషన్ అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్ మీలో ఓవర్ ఫ్లో అయినాయో మీ తెలుగులో మీరు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతారు. అంటే మీరు పడుకోరు, ట్రాన్స్ఫర్కి వెళ్తారు. బట్ ఆ టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా బాగా యాక్టివ్ పనిచేస్తుంది. అప్పుడు వీడు చెప్పి విజయ్ చెప్పి అన్ని కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ క్లోర్ అయిపోతాయి, మీకు తెలియదు. మనం పడుకునే సార్ నిద్రలో మన కాన్షియస్ మైండ్ మెలుగుంటుంది, లేకపోతే అట్లా లేస్తాం. ఈ మెడిటేషన్ అంతకన్నా పవర్ఫుల్ గా ఉంటుంది. మనం ట్రాన్స్లోకి వెళ్ళినా కూడా దగ్గర బాగా వర్కౌట్ అయ్యి విజయ్ చెప్పి అన్ని కూడా సజెషన్ మన సబ్ కాన్షియస్ స్టోర్ అవుతాయి. గ్రాడ్యువల్ మెడిటేషన్ క్లియర్ అవుతాయి. ఆల్రెడీ క్లియర్ అవుతున్నారు కాబట్టి ఈలో మీ మిరాకిల్ చూస్తారు. వన్స్ మీరు మిరాకిల్ చూస్తే మేము వద్దన మీరు కంటిన్యూ అవుతారు. అంత బాగుంటుంది. మెడిటేషన్ మనం సక్సెస్ అవ్వాలంటే మినిమం 2 years 3 years పడుతుంది. మనకు ఒక ఫీలింగ్, ఒక అనుభూతి రావడానికి. ఇక్కడ అలా కాదు, 1 day లో 10 days లో 15 days లో కూడా మనకు ఫీలింగ్ వస్తుంది. చాలా ఫాస్ట్ హీలింగ్ జరుగుతుంది. ఎంత ఫాస్ట్ హీలింగ్ జరుగుతుందంటే మనం మోడరేషన్ భూమిలో గ్రైండ్ చేస్తే గ్రైండ్ అలా తిప్పేస్తాం, కన్నబెట్టి భూమిలోకి వెళ్ళిపోతుందో హీలింగ్ మనం బ్రెయిన్ అలా వెళ్ళిపోతుంది. 100% రిజల్ట్ వస్తుంది. మీరు కాన్ఫిడెంట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకటే గోల్ పెట్టుకోండి, ఒకటే ఫోకస్, అది 100% జరుగుతుంది. బట్ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. హీల్ అని మీరు ఫీల్ అవ్వాలి, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. ఎంత నమ్మకుండా త్వరగా మీకు రిజల్ట్ వస్తుంది. చాలా మందికి వచ్చింది, వస్తుంది కూడా. సో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి వన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. Thank you everybody. See you all tomorrow. Namaste.